ఓకే, ముందుగా ప్రొడ్యూసర్ నరేంద్రారెడ్డి గారిని నరేష్ గారికి బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ సుహాస్ గారికి బొకే అందించవలసిందిగా ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేస్తూ బొకే అందిస్తున్నారు ప్రొడ్యూసర్ నరేంద్రారెడ్డి గారు. అండ్ అలానే వంశీ నందిపాటి గారికి కూడా బొకే అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రొడ్యూసర్ గారిని. ఎస్, సో ముందుగా సినిమా మొదలవ్వాలి అంటే ప్రొడ్యూసర్ ఉండాలి కాబట్టి ప్రొడ్యూసర్ తోనే స్టార్ట్ చేసేద్దాం స్పీచ్. నరేంద్రారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్, యువర్ నాట్ ప్రిపేర్డ్. అయ్యయ్యో, ఏం కాదు, మీరు ఇక్కడ రండి, ఆటోమేటిక్గా అదే వస్తుంది. రండి సార్, రండి సార్, రండి. అందరి విషెస్ కావాలని కోరుకుంటున్నాను. విష్ ఆల్ ద బెస్ట్ టు అస్. అయ్యో, మరి ఇంత చిన్న స్పీచ్ అనుకోలేదే. ఇప్పుడు చూడండి, వంశీ నందిపాటి గారు అదరగొట్టేస్తారు. సో ఆయన చూసిన తర్వాత మాట్లాడుతారు కానీ మీరు. ఓకే అండి, ఇప్పుడు మా వంశీ నందిపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హే భగవాన్, ముందుగా ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. I'd like to congratulate first Narendra garu. ఆయనకి ఫస్ట్ మూవీ, ఫస్ట్ వెంచర్, బేసిక్లీ సెకండ్ మూవీ. సో త్రిశూల్ క్రియేటివ్, త్రిశూల్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఆయన ఈ సినిమాని తీసుకురావడం జరుగుతుంది మన ముందుకి. త్రిశూల్ అంటే సో 3 పర్వత శ్రేణులు. సో అట్లానే మన మహాశివుడు వాడే ఆయన అస్త్రం కూడా త్రిశూలే. సో దాంట్లో ఉండే ట్రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైట్స్ని బేస్ చేసుకుని ఇన్ ప్రొడక్షన్ హౌస్ కూడా అంతే ఎత్తుకెదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ కమింగ్ టు సుహాస్ గారు, సో వెరీ గ్రౌండెడ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆయన జర్నీ చూస్తే ఇట్ విల్ డెఫినెట్లీ విల్ ఆల్ ఫీల్ దట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్పిరేషనల్ జర్నీ. ఆయన నాతో సహా చాలామందిని ఇన్స్పైర్ చేస్తూ వస్తున్నారు. ఆయన చేసిన కలర్ ఫోటో కానీ, రైటర్ పద్మభూషణ్ కానీ, అంబాజీపేట కానీ, ఇంకా ఈ మధ్య 1-2 కొంచెం అటు ఇటు అయినా కూడా, తప్పుడడుగులు వేసినా కూడా, ఇక్కడి నుంచి మీరందరూ సుహాస్ 2.0ని చూడబోతున్నారని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నాను. అండ్ దానికి పునాది హే భగవాన్ అవ్వబోతుంది. మందాడి అని దీని తర్వాత ఒక సినిమా కూడా ఆయన చేస్తాం జరుగుతుంది. అండ్ దాంట్లో అయితే ఆయన విశ్వరూపం చూడబోతున్నారు. సో డెఫినెట్గా సుహాస్కి ఇది మంచి కంబ్యాక్ ఫిలిం అవుతుందని, అండ్ ఆయన ఫ్యూచర్లో కూడా మరిన్ని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తీయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా నరేష్ గారు, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలులో మేము ఎప్పుడైతే అంత అందంగా అక్కడ ఉన్నారో, ఇప్పుడు కూడా ఈ రోజున కూడా ఆయన అంతే అందంగా ఉంటున్నారు. ఆ ఎనర్జీకి కానీ, ఆయన ఆ గ్లామర్ క్వశ్చన్ మాత్రం ఏం తగ్గలేదు. సార్, ఈ సినిమాలో కూడా మీరు యాజ్ యూజువల్ ఎరగదీశారని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఆయన కూడా తెలియని విషయం ఏంటంటే మేము ఇద్దరం జిమ్ మేట్స్. సో ఒక పాపం ఆయన 20 days అలా వస్తే నేను ఏదో ఒక 3 days 4 days వస్తాను కాబట్టి అసలు కనపడండి ఆయనకి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఈ మూవీకి వర్క్ చేస్తున్న టెక్నీషియన్స్ అందరికీ కూడా, అంటే ఇది ఒక మంచి కూర్పు. ఇది
డెఫినెట్గా. ఎందుకంటే డిఓపి మహి కానీ, ఎడిటర్ విప్లవ్ కానీ, ఈ స్టోరీని అందించింది రైటర్ పద్మభూషణ్కి, స్టోరీ ఇచ్చిన ప్రశాంత్. సో అంటే వీళ్ళందరూ కూడా ఒక మంచి టీం వర్క్తో వీళ్ళు ముందుకెళ్తున్నారు. సో హే భగవాన్ విల్ డెఫినెట్లీ బికమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ 2025 ఆర్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ. ఈ ఈవెంట్కి సపోర్ట్ చేస్తున్న పిఆర్ టీమ్స్ కానీ, మన వంశీశేఖర్ కానీ, ఆర్ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన యువి మీడియా వెంకట్ వాళ్ళకి కానీ థ్యాంక్ యూ సో మచ్. మర్చిపోలేదన్నా. అండ్ సారీ, నేను రమణ గారి గురించి చెప్పడం మర్చిపోయాను. రమణారెడ్డి గారు ఈపీ, ఆయన ఈపీ అంటం కంటే కూడా ఆయన ఈ మూవీకి ప్లస్ నరేంద్ర గారికి ఒక బ్యాక్ బోన్ అని చెప్పాలి. A to Z entire things he's taking care very well. And yeah, thank you for inviting me here. Thank you so much. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ద మెయిన్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం, ఆర్ కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ గోపి ఆచార్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియాకి థ్యాంక్ యూ సో మచ్ మా ఈవెంట్కి వచ్చినందుకు. హే భగవాన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. మా ప్రొడ్యూసర్ గారికి ఎంత క్లారిటీ అంటే ఆయన మాట్లాడేది తక్కువ అయినా సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. ఈ హే భగవాన్ నరేషన్ మార్చ్ ఫస్ట్ వీక్లో చెప్తే ఏప్రిల్ 1కి ఆఫీస్ ఇచ్చి ప్రీ వర్క్ స్టార్ట్ చేయించారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇంకపోతే సుహాస్తో నా జర్నీ కలర్ ఫోటో నుంచి ఉంది. లాస్ట్ 5 yearsగా ఓన్లీ సుహాస్ మూవీస్కే వర్క్ చేస్తున్నాం. ఆన్ సెట్స్లో మోర్ ఆఫ్ ఒక డైరెక్టర్ హీరో కంటే కూడా అంటే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గానే ఉంటుంది. అంటే వర్క్ చేయడం పెద్ద ప్రెషర్ అనేది ఉండదు. డెబ్యూ ఫిలిం మేకర్కి ఫస్ట్ హీరో చాలా స్పెషల్. నాకు ఈ స్పెషల్ ఫీలింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుహాస్. ఇంకపోతే నరేష్ సార్ గురించి, యాక్చువల్లీ ఫాదర్ క్యారెక్టర్ మైండ్లోకి వచ్చింది వన్ అండ్ ఓన్లీ నరేష్ సారే. సో వాళ్ళ మేనేజర్ని పిలిచి సార్ ఇలాగ అనుకుంటున్నామంటే, సారు చాలా బిజీ ఉన్నారండి, ఆల్మోస్ట్ 11 movies చేస్తున్నారు, ట్రై చేద్దాం, ఒకవేళ కథ నచ్చితే ఓకే చెయ్యొచ్చు, అడ్జస్ట్ చేయొచ్చు డేట్స్ అని అన్నారు. సరే భయంగానే వెళ్తే కథ యూజువల్గా మా అయితే ఒక 20 minutes 30 minutes వింటారేమో అనుకున్నాను. టోటల్గా బ్రీఫ్గా మొత్తం చెప్పమని చెప్పారు. కథ వినగానే సార్కి నచ్చింది, ఓకే చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆన్ సెట్స్లో కూడా అంటే ఎంత కంఫర్ట్ అంటే ఇన్ని మూవీస్ చేశారు, ఇంతమంది డైరెక్టర్స్ దగ్గర పనిచేశారు, ఎలా ఉంటుందో ఏంటో అనే చిన్న నర్వస్ ఫీలింగ్ ఉండేది. అలా లేకుండా డే 1 నుంచే నీకు ఎలా కావాలి చెప్పమ్మా అలాగే చేద్దాం అని చెప్పి చాలా కంఫర్ట్ జోన్లకు తీసుకెళ్ళారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా గ్లిమ్స్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ హే భగవాన్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఎంటర్టైన్మెంటే కాదు, ఒక మంచి ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంటుంది మూవీలో. రిమైనింగ్ క్రూ క్యాస్ట్ గురించి ఫర్దర్ ఈవెంట్స్లో మాట్లాడతాను. అప్పటి వరకు వీళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏంటని మాత్రం అడగండి. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి ఈ మధ్యకాలంలో రీల్స్ ఎక్కువ చూసారు ఏంటి? హే భగవాన్ క్యా హువా అని పెట్టేశారు, అది చూసి అని, లేకపోతే ఏంటి? యాప్ట్ ఇది, ఈ టైటిల్ యాప్ట్ అనమాట. మీకు సినిమా చూసినాక అదే ఫీలింగ్ వస్తుంది. ఓకే. అండ్ ఈ పోస్టర్ లో చూస్తే ఇటు పక్క మొత్తం ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి మాకు, ఒక పక్క షూ, ఒక పక్క శారీ, ఇవన్నీ. సో ఏంటి దాని కథకి సంబంధించిన ఎలిమెంట్స్ అవి. ఓకే, సో ట్రైలర్ లాంచ్ వరకు ఆగమంటారు, ట్రైలర్ వచ్చేదాకా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా
నవరసరాయ డాక్టర్ నరేష్ విజయ్ కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఒక హీరోగా, విలన్ గా, నాన్నగా, బాబాయ్ గా, మామగా ఇలా ప్రతి క్యారెక్టర్ లో తన వర్సటాలిటీని చూపిస్తూ ప్రతిరోజు మనల్ని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి మా నరేష్ గారికి ఇచ్చేస్తున్నాము. సభకు నమస్కారం అండి. ముందుగా మా యూనిట్, మా హీరో సుహాస్, అదేవిధంగా డైరెక్టర్ గోపి, ప్రొడ్యూసర్ నరేందర్ రెడ్డి గారు, ఈనాటి మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారు, అతిథిగా విచ్చేసినటువంటి శమింషి గారు, పేరు పేరున అందరికి కూడా, మా రైటర్స్ ఇద్దరికి కూడా, మిథున్కి, ప్రశాంత్కి, పాత్రికేయ సోదరికి నమస్కారం. ముందుగా నేను ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతానండి. ఫస్ట్ ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలని నేను స్టార్ట్ చేస్తాను. ఇవాళ ఒక్కొక్కసారి కొన్ని సినిమాలు ఒప్పుకోవాలంటే భయం వేస్తుందండి. ఇదివరకు చెప్పాను, సామాజిక గమనాకి కథ చెప్పిన తర్వాత డేట్లు లేవు, బాగుండదు, ఇబ్బంది పెట్టడం బాగుండదు. అనిల్ సుంకర్ గారిని, రాజేష్ దండ గారిని నన్ను ఎక్స్క్యూజ్ చేయండి అంటే, అనిల్ సుంకర్ గారు నచ్చలేదా మీకు అన్నాడు. నచ్చలేదు కాదు సార్, డేట్లు లేవు, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే ఇంతవరకు నాకు కంప్లైంట్ లేదు ఎక్కడ, డేట్లు నరేష్ గారి దగ్గర ఇబ్బంది పడ్డామని. ఒక నెల రాయితీ చేస్తారా అన్నాడు. అవకాశం ఇస్తే నేను చేస్తానన్నా. సామాజిక వర్గం వచ్చింది, నా లైఫ్లో మర్చిపోలేని సినిమా. సేమ్ మళ్ళీ సినిమాకి బాగా టైట్లో ఉన్నప్పుడు, ఇది వచ్చినప్పుడు సుహాస్తో ఫస్ట్ టైం చేస్తున్నాను. నేను సుహాస్ గురించి నెక్స్ట్ మాట్లాడతాను. ఒక కీ రోల్, పివిటల్ రోల్, నెంబర్ ఆఫ్ డేస్ కావాలి. ఎలాగంటే ఒకసారి కథ మాత్రం ఎన్ని కథలైనా వింటాను. రాత్రి స్నానం చేసైనా 2 గంటలు కూర్చొని కథలు వింటాను, ఎంతమంది చెప్పినా కూడా. వినిన తర్వాత ఈ సినిమా నేను మిస్ అవుతానేమో నా లైఫ్లో, నా కెరియర్లో నాకు అనిపించింది. కానీ హీరోకి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్ గారు థ్యాంక్స్ చెప్పాలి. కొంత డేట్స్ అడ్జస్ట్ చేసి ది అకామిడేటెడ్ మీ. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. ఈ సినిమా నేను చేయకపోతే నేను మిస్ అయ్యేవాడినేమో. ఒక మంచి సినిమా, ఒక అద్భుతమైన సినిమా, ఒక అద్భుతమైన క్యారెక్టర్ లైఫ్లో అని. అందుకని మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఏదన్నా మాట్లాడితే స్ట్రైట్గా మాట్లాడతాను నేను. సో దట్ ఈస్ మై థ్యాంక్స్ ఫర్ దిస్. రెండోది, టైటిల్ గురించి చెప్పాలండి. నాకు కూడా ఇప్పటివరకు సర్ప్రైజే. హే భగవాన్ టైటిల్ ఓపెన్ చేయగానే విత్ బ్లాస్ట్ ఓపెన్ చేశారు. ఆ బ్లాస్ట్ లాగట్లా, ఇమ్మీడియట్ క్యాచ్ అయ్యే టైటిల్ అండి అది. దాని సస్పెన్స్ ఏంటో మీకు తర్వాత అర్థమవుతుంది, అది మేము చెప్పం. చాలా సీక్రెట్స్ ఉన్నాయి. కొన్ని అమ్మాయి చెప్పిన కొన్ని దీంట్లో మిస్ అయింది. షెడ్యూల్డ్ డ్రగ్స్ ఉన్నాయి, తర్వాత టీవీ రిమోట్ ఉంది, పోలీస్ సైరన్ ఒకటి ఉంది, డెడ్ బాడీ కూడా ఉంది అక్కడ, డైలీ న్యూస్ ఒకటి ఉంది. మీరు అది ఖచ్చితంగా బీర్ గ్లాస్ అండి, మనం కన్ఫ్యూజ్ ఎవరో, బీర్ గ్లాస్ అది. కాబట్టి అంటే దే ప్యాక్ట్ ద టైటిల్ తో పాటు వాళ్ళ గ్లిమ్స్ అండి. నా కళ్ళల్లో నీళ్ళు వచ్చుకునేలా నవ్వాను. ఎందుకంటే నాకు తెలుసు ఈ సినిమా కథ ఏంటి అనేది నాకు తెలుసు, నేను చెప్పను. కొత్త బ్యాక్డ్రాప్ తీసుకున్నారండి నిజంగా. ఇవాళ జనరల్గా ప్రమోషన్స్లో టీజర్ లేకపోతే ట్రైలర్తో క్యాచ్ అవుతుంది. ఈ సినిమా గ్లిమ్స్తో క్యాచ్ చేశారు సుహాస్ అండ్ డైరెక్టర్ ఇద్దరు గోపి. అద్భుతమైన బ్యూటిఫుల్ గ్లిమ్స్ అండి. ఇవాళ వెరీ థ్రిల్డ్. ఈ గ్లిమ్స్ చూడగానే నాకు మరింత ఎక్సైట్మెంట్ వచ్చింది. కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను నేను. ఎక్కువ మాట్లాడిన గ్లిమ్స్లో ఎక్కువ మాట్లాడేది కూడా ఉండదు, అట్లా ఈ సినిమాకి మాట్లాడుతున్నాను. సో గ్లిమ్స్ సుహాస్ నెక్స్ట్ చెప్తున్నానండి. హీఈస్ అ ప్రైడ్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. హీ విల్ బీ ప్రైడ్ ఫర్ ఆల్ ఇండస్ట్రీస్ ఇన్ ఫ్యూచర్. నేను చెప్తున్నా. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ సుహాస్. 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నాను. నేను చెప్తున్నా, యూ విల్ ఫినిష్ కంప్లీట్ 50 years ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. గాడ్ బ్లెస్. 100% రియలీ. అంటే ఎలా ఆయన సబ్జెక్టులు వస్తున్నాయి, ఆయన చూస్ చేసుకుంటున్నాడు కంటే కొత్త రైటర్స్, డైరెక్టర్స్ అంటే ఇప్పుడు
వీళ్ళే దీపం అండి సినిమా ఇండస్ట్రీకి. దే ఆర్ ది బంపర్ ఆఫ్ ది ఇండస్ట్రీ. ఫస్ట్ కొత్త కొత్త థాట్స్లో ఒక టైంలో మలయాళం తమిళ సినిమాలు చూస్తే ఇలాంటివి రావా తెలుగులో అనుకునేవాళ్ళం. నేను మొన్నే చెప్పాను ఇక్కడే ఇదే వేదిక పైన, కంటెంట్ యుగం అనేది. సుహాస్ కోసం కంటెంట్ తయారు చేస్తారండి, కొన్ని చేయలేము, వీళ్ళతో ఈ సూట్ అవుతుందా, ఇమేజ్కి అతీతంగా సుహాస్ ఈ పర్ఫెక్ట్గా ఉంటాడు అని కొత్త కథలు రాస్తారండి సుహాస్ కోసం. దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ అ హీరో. హార్టీ కంగ్రాచులేషన్స్, రియలీ ప్రైడ్ అండి ఫర్ తెలుగు ఇండస్ట్రీ. ఇంతకుముందు తమిళ మలయాళం నుంచి రీమేక్ చేసేవాళ్ళం, ఇప్పుడు తెలుగు నుంచి రీమేక్ చేస్తారు ఇట్లాంటి సినిమాల తర్వాత. అది మాత్రం చెప్తున్నాను నేను. అండ్ అవర్ డైరెక్టర్ ఎంత కామ్గా కథ చెప్పాడో అంతే కామ్గా నేను నవ్వుతూనే ఉన్నాను. చాలా అరుదుగా స్క్రిప్ట్లు చెప్పేటప్పుడు నవ్వుతాం, గ్లిమ్స్ చూసేటప్పుడు నవ్వుతాం. హీస్ గాట్ అ గ్రేట్ ఫ్యూచర్ అండి ఇండస్ట్రీలో. నేను చెప్తున్నాను, ఇక్కడ నిలబడి చెప్తున్నాను, ఇదే స్టేజ్ మీద మళ్ళీ నేను చెప్తాను. అండ్ నరేంద్ర రెడ్డి గారు, ఆయన రియల్ ఎస్టేట్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారు, మితభాషి. ఆయన కంటెంట్కి ఓకే చెప్పాడు అంతే, ఇంకేం నేను మాట్లాడినట్టున్నాడు ఆయన. గ్రేట్ ఫ్యూచర్ ఫర్ యువర్ కంపెనీ, గాడ్ బ్లెస్ రియలీ. విజువల్ విజనరీ, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే డౌన్ టు ఎర్త్ టీం అండి, కానీ ఎర్త్కి ఎంత పవర్ ఉంటుందో ఈ టీంలో అంత పవర్ ఉంది టోటల్గా. పేరు పేరున ఇంక్లూడింగ్ అవర్ రైటర్స్, ఎవ్రీబడి. మహి మా కెమెరామ్యాన్, చాలా బాగుందండి. వెరీ థ్రిల్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం రియల్లీ. ఇంకా నేను చాలా చెప్పాల్సి ఉంది కాబట్టి ఎక్కువసేపు నేను చెప్పలేకపోతున్నాను. బట్ ఖచ్చితంగా సుహాస్ కెరియర్లో జనరల్గా మీరు మాస్ సినిమాలు చూస్తారు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తారండి. మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హే భగవాన్, ఇది మాత్రం మీరు రాసుకోండి. మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గ్లిమ్స్తో మీకు అర్థమైపోతుంది రేపు వైరల్ అయిన తర్వాత. అంతకంటే నేను ఎక్కువ మాట్లాడకూడదు. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు నిజంగా నేను ధన్యుడినండి. టుడే ఆల్ ది యంగ్ డైరెక్టర్స్, రైటర్స్, హీరోస్, వాళ్ళు దే వాంట్ మీ అండి. అది నేను మా అమ్మ బ్లెస్సింగ్, కృష్ణ గారి బ్లెస్సింగ్ అనుకుంటున్నా, పెద్దవాళ్ళ బ్లెస్సింగ్, దేవుడి బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ అ మ్యాసివ్ సక్సెస్ ఆఫ్టర్ దిస్ గ్లిమ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, అండ్ ఇప్పుడే విచ్చేసినటువంటి మా బ్యూటిఫుల్ శివాని నగరం గారిని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ సుహాస్ గారు, శివాని గారి కాంబినేషన్ లో ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ చూసాం, ఎంత బ్లాక్ బస్టర్ అందుకుందో. అండ్ ఇప్పుడు మరొకసారి ఈ కాంబో మన అందరినీ పలకరించడానికి రాబోతూ ఉన్నారు. సో ఇప్పుడు శివాని గారికి ఇచ్చేద్దాం మైక్. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ సో సారీ ఐఎమ్ లేట్. ఫస్ట్లీ ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ, గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండి. అంటే బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్లో చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సో అండ్ ఇప్పుడు మా హే భగవాన్ గ్లిమ్స్ అండ్ టైటిల్ లాంచ్ అయింది. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈ టీం నాకు అంత కొత్త ఏం కాదండి. సుహాస్తో సెకండ్ సినిమా ఇది. నాకు అక్కడే చాలా ఎక్సైట్మెంట్. అండ్ దెన్ ప్రశాంత్ గారు, అసలు రైట్ పద్మభూషణ్ మూవీ చూసినప్పుడే అనుకున్నాను ఎప్పుడో ఒకసారన్నా ఇంతో వర్క్ చేయాలి అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ కొలాబరేటింగ్ విత్ యూ. అండ్ త్రిజుల్ విజనరీ మా ప్రొడ్యూసర్ నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే చాలా తక్కువ ప్రొడ్యూసర్స్ ఉంటారు హూ ఆర్ వెరీ వెరీ సపోర్టివ్, హూ ఆర్ వెరీ అకామిడేటివ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ గోపి గారు, యూర్ ద మోస్ట్ స్వీటెస్ట్ డైరెక్టర్ అండి. అసలు ఏం చెప్పినా ఇలా చేయవచ్చా అండి అంటే పర్లే చేసేద్దాము అంటారు. సో ఐ థింక్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్. అండ్ స్టోరీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తున్నారు. మీరు చూసుంటే డెఫినెట్లీ నాకైతే సుహాస్ చాలా న్యూ లుక్లో కనిపిస్తున్నారు. ఆ క్రెడిట్ ఆల్సో గోస్ టు అవర్ డిఓపి మహి గారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విజువల్స్ ఇచ్చినందుకు. అండ్ టు ది ఎంటైర్ కాస్ట్ క్రూ, నరేష్ గారు, ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఐ డోంట్ నో, మనకు కొన్ని సీన్సే ఉండొచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ సో హ్యాపీ టు బీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు ఆల్ ది టెక్నీషియన్స్. అండ్ ఐ థింక్ ఇంకా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఎక్కువ మాట్లాడతాను. బట్ థ్యాంక్ యూ సో మచ్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. రాలేదని
అంటే జనరల్ గా హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కువ గ్లామర్ కు వాడుకుంటున్నారనే ఒక అపవాదు, లేదా అది వాస్తవం నాకు తెలియదు ఉంది. కానీ శివాని గ్లిమ్స్ చూశారు కదా, గ్లిమ్స్ నువ్వు చూడలేదు. నువ్వు ఇటు గ్లామర్ ఇటు గ్రామర్ రెండు రూమ్స్ వస్తాయి నీకు. రాకింగ్ పర్ఫార్మెన్స్ యూ విల్ హ్యావ్ ఇన్ దిస్ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ టు బీయింగ్ పార్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ నరేష్ గారు, థ్యాంక్ యూ శివాని గారు. ఎస్, అండ్ ఇప్పుడు కలర్ ఫోటోతో మొదలుపెట్టి రైటర్ పద్మభూషణ్, అండ్ అలానే జనక అయితే గనక ఉప్పు కప్పు రంబు, అండ్ ప్రసన్న వదనం, అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఇలా ప్రతి సినిమాలో అద్భుతమైన క్యారెక్టరైజేషన్స్ తో, అద్భుతమైన కథలతో వర్సిటాలిటీని చూపించి, అండ్ ఇప్పుడు హే భగవాన్ అంటూ పలకరించబోతున్నటువంటి మా బర్త్డే బాయ్ సుహాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్తే అండి. వచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ వచ్చినందుకు. హే భగవాన్ షూటింగ్ ఆల్మోస్ట్ ఒక స్టార్ట్ అయిందండి మంచి ఫ్లోలో. ఇందులో నా ఫ్రెండ్ డైరెక్టర్ సుదర్శన్ వేశాడు. సుదర్శన్కి ఈ సినిమాలో చాలా అంటే చాలా మంచి పేరు వస్తుంది. తను నాది మా ఇద్దరి కాంబినేషన్ సెట్లో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ శివాని సెకండ్ టైం, ఆబ్వియస్గా మంచి యాక్టర్. ఇందులో కూడా ఇంకా మంచి పేరు వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ నరేంద్ర గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. కథ చెప్పిన వెంటనే ఆయన ఇమీడియట్ గా చాలా అంటే చాలా ఫాస్ట్ గా పట్టాలు ఎక్కిచ్చారు. ఆయన అసలు ఎక్కువ మాట్లాడతారు, చాలా అంటే చాలా తక్కువ మాట్లాడతారు. పాయింట్ ఏంటో ఇంకా అదే మాట్లాడతారు. ఇద్దరం తక్కువ మాట్లాడుకున్నా బాగా సింక్ అయిపోయాం. ఎంత సింక్ అయిపోయామంటే ఆయన ఇమీడియట్ తమిళ ఫిల్మ్, ఈ సినిమా తమిళ ఫిల్మ్ జరుగుతుంది, ఇమీడియట్ గా ఇంకోటి కూడా ఆయన ప్రొడక్షన్ లోనే చేస్తున్నాను. అది కూడా త్వరలో అనౌన్స్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా సపోర్ట్ గా నుంచున్నారు. అండ్ ఈ సినిమాకి సపోర్టింగ్ గా నుంచిన ఇంకోళ్ళు వంశీ నందివాటి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చెప్పినట్టు 2 లాస్ట్ జరిగిన తప్పుడు అడుగులకి తర్వాత మంచి కంబ్యాక్ ఈ సినిమా అవుతుంది. దాంట్లో డౌటే లేదు. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందండి. చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నాను ఆ విషయం. అండ్ ఈ సినిమా రైటర్ షణ్ముఖ ప్రశాంత్, మా రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్, దీనికి స్టోరీ ఇచ్చాడు. థ్యాంక్ యూ ప్రశాంత్, మంచి స్టోరీ ఇచ్చినందుకు. అండ్ గోపి అన్న, డైరెక్టర్ గోపి అన్న నాకు కలర్ ఫోటోకి ఆయనే కో డైరెక్టర్, అండ్ రైటర్ పద్మభూషణ్ కూడా ఆయనే కో డైరెక్టర్. మా డైరెక్టర్స్ మా సందీప్ కానీ ప్రశాంత్కి కానీ తనకి కొన్ని సినిమాలు వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు కలర్ ఫోటో సందీప్కి ప్రశాంత్కి డెబ్యూ వల్ల ఆయనే హెల్ప్ చేసేవాడు దగ్గరుండి. ఏదైనా ఫ్లోలో చేసుకుని వెళ్ళిపోతున్నా సరే వెనకాల చాలా స్ట్రాంగ్ గా నుంచున్నాడు. ఆ 2 సినిమా అంత బ్లాక్ బస్టర్ అవడం వెనకాల మంచి ఎక్స్పీరియన్స్ తో బ్యాక్ బోన్ గా నుంచున్న గోపి అన్నకి అప్పుడు థ్యాంక్స్ చెప్పాను ఆల్రెడీ. అండ్ ఈ సినిమా డెబ్యూ అవుతున్నాడు. ఆల్ ద బెస్ట్ అన్న, మా అందరికి ఖచ్చితంగా మంచి హిట్ కొడతాం. అండ్ మై ఫేవరెట్ నరేష్ సార్ తో పాటు చేయటం నాకు చాలా అంటే చాలా హ్యాపీనెస్. మా ఫాదర్ నేను కూడా ఆయన సినిమాలు ఇప్పుడు చూపిస్తుండారు ఆయన చిన్నప్పటి నుంచే. చాలా పెద్ద ఫ్యాన్స్ సార్ మేము. ఆయనతో ఉమామహేశ్వర గృహోపస్య చేసినప్పుడు ఫస్ట్ టైం భయపడ్డాను, అమ్మో ఎలా ఉంటుంది, సీనియర్ యాక్టర్స్ కదా ఎలా ఉంటుంది అనుకున్నాను. ఆయన ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడేవాళ్ళు అంటే చాలా ఫ్రెండ్లీగా ఉండి మాకు కొంచెం ఈజీ అయిపోయేలా చేసేవాళ్ళు కెమిస్ట్రీ అంతా. అండ్ ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో నరేష్ సార్ ఉండాల్సిందే, లేకపోతే అసలు ఇంకా ఆ టైమింగ్ అదంతా ఫ్లో కుదరదని. ఆయన బిజీ అని తెలిసిన చాలా అంటే చాలా ట్రై చేసాం, బట్ లక్కీగా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్లిమ్సే, ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగోదు. అండ్ మా కెమెరామెన్ మహిరెడ్డి గారు చాలా అంటే చాలా మంచి కెమెరామెన్ అండి. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికి, మా మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ గారికి, ఎడిటర్ విప్లవ్ గారికి, అందరికీ థ్యాంక్స్. తర్వాత కలుద్దాం. అదిరిపోద్దండి సినిమా, షూర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ఒక గ్రూప్ పిక్చర్, శివాని గారు, నరేష్ గారు, సుహాస్ గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, ఒక గ్రూప్ పిక్చర్ అండి. కొంచెం ముందుకి మూవ్ ఫార్వర్డ్. యా, ఇన్ వంశీ